కామకోటికి నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ హైదరాబాద్లో నడిబొడ్డున దిల్సుఖ్ నగర్, లలితానగర్లో భక్తుల కొంగు బంగారమే, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమే విరాజిల్లుతుంది ఈ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం. ఓం నమో సత్యదేవాయ నమః. అటువంటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 24వ వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జూన్ 30 నుండి జూలై 5 వరకు ఈ షడాహనిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఓం నమో సత్యదేవాయ నమః. ఈ అద్భుతమైన ఉత్సవాలను శ్రీ కంచి కామకోటి పీఠం వారి ఆశీస్సులతో, అలాగే ఆలయ చైర్మన్ డాక్టర్ దేవరం లింగారెడ్డి, ధర్మాధికారి శ్రీ అరవింద్ సుబ్రహ్మణ్యం, కోశాధికారి శ్రీ వక్కెలంక శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చెక్లం రమణయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఓం నమో సత్యదేవాయ నమః. స్వామివారి దివ్య ఆశీస్సులతో మొదలైన ఈ మొదటి రోజు ఉత్సవాల్లో ఉత్సవ ఆరంభ స్నపనం, 108 వెండి కలశాలతో శతఘటాభిషేకం, పుష్పాభిషేకం, వైనితేయ ప్రతిష్ట, మంగళ శాసనములు, మృత్సంగ్రహణ వంటి మొదలైన పూజా కార్యక్రమ సేవలను నిర్వహిస్తున్నారు. ఆ బ్రహ్మాండ నాయకుని ఈ 6 రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు జరిగే పూజా సేవా కార్యక్రమాలని మన ఏఆర్ స్టూడియో ఛానల్లో కనులారా తిలకరించి భక్తి పారవేశంతో పునీతులై స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఓం గజాననం భూతాది సేవితం సత్యనారాయణ దేవ నమామిత్వం జగత్పతే. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భక్తజన కల్పవృక్ష శ్రీ కంచి కామకోటి పీఠ ఆధ్వర్యంలో వెలిసిన దిల్సుఖ్ నగర్, లలితానగర్, గడ్డి అన్నవరం క్షేత్ర శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి శతకోటి ప్రణామాలు. మన దిల్సుఖ్ నగర్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో పంచకుండాత్మక సహిత ద్వితీయ కుంభ పుష్కర బ్రహ్మోత్సవాలు మరియు 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఉత్సవాలకు నాంది పలుకుతూ జరిగే పవిత్రమైన స్నపన కార్యక్రమం, అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా 108 వెండి కలశాలతో స్వామివారికి జ్యేష్ఠాభిషేకము, అలాగే పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం భక్తజన బృంద సంకీర్తనలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విఘ్న వినాశకుడైన శ్రీ విశ్వక్సేన ఆరాధన, సర్వశుభ ప్రాప్తికై పుణ్యహవచనం మరియు రక్షాబంధనం, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఋత్విక వర్ణం, మృత సంగ్రహణం మరియు బ్రహ్మోత్సవాలకి అంకురార్పణం, గరుడ సమానుడైన శ్రీ వైనితేయ ప్రతిష్ట మరియు ధ్వజపట అధివాసం, ఆ జగన్నాథునికి మంగళ శాసనం సమర్పించి భక్తులందరికీ దివ్యతీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో ఈ రోజు వేడుకలు పరిసమాప్తి చెందుతాయి. మొదటి రోజు ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ ఆలయంలో వేద మంత్రాల ఘోషతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముందుగా ఉత్సవ ఆరంభ స్నపనం, బ్రహ్మోత్సవాలకు నాంది పలుకుతూ స్వామివారికి పవిత్ర స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతఘటాభిషేకం, 108 వెండి కలశాలతో అభిషేకం. ఈ రోజు ఉదయం జరిగిన పూజల్లో అత్యంత ప్రధానమైనది ఈ అభిషేకం. భక్తులను మైమర్పించినది ఈ 108 వెండి కలశాల జ్యేష్ఠాభిషేకం మరియు పుష్పాభిషేకం. ఈ మహత్తర సేవను చైర్మన్ శ్రీ డాక్టర్ దేవరం లింగారెడ్డి దంపతులు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి, పుష్పే పూజయామి. ఓం దేవాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం కవయే నమః, ఓం మూర్ధిన్యే నమః, ఓం నందాత్మనాయన్యే నమః, ఓం నందిన్యే నమః, ఓం మితభోగాయ నమః, ఓం పర్వతరూపాయ నమః, ఓం శ్రేష్ఠాయ నమః. దక్షిణద్వారే. ఈ బ్రహ్మోత్సవాలలో 108 వెండి కలశాల అభిషేకానికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉందండి. హిందూ సనాతన ధర్మంలో 108 అనే సంఖ్య అత్యంత పవిత్రమైనది.
విశ్వసృష్టికి అలాగే ఖగోళానికి మన శరీరంలోని నాడీ వ్యవస్థకు ఈ సంఖ్యతో లోతైన సంబంధం ఉంది. షన్నా భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః సేదజ్ఞస్తుభగసుదా నర్యస్వా నిత్యేన విషాయుక్తైః విప్రేషతి స్వాయు. కలశాన్ని బ్రహ్మాండానికి ప్రతీకగా భావిస్తారు. కలశం యొక్క ముఖభాగంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, మూలంలో బ్రహ్మ, మధ్యలో మాతృగణాలు కొలువై ఉంటారని వైదోక్తం. అలాంటి 108 పవిత్రమైన వెండి కలశాలలో గంగా, యమున, గోదావరి వంటి పుణ్యనదుల జలాలను అలాగే నవరత్నాలను, పవిత్ర ఔషధాలను ఉంచి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వెండి చంద్రునికి ప్రతిరూపం. ఇది మనసుకు ప్రశాంతతను, శీతలత్వాన్ని ఇస్తుంది. వెండి కలశాల ద్వారా స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఆలయ ప్రాంగణంలోనే కాకుండా ఆ సేవను దర్శించుకున్న భక్తుల జీవితాల్లోని సకల దోషాలు తొలగిపోతాయి. ఈ జ్యేష్ఠమాసంలో స్వామివారి మూల విరాటుకు ఉత్సవమూర్తులకు జరిగే ఈ అభిషేకం వల్ల స్వామివారి దివ్యమంగళ స్వరూపం మరింత తేజోవంతం అవుతుంది. ఈ 108 కలశాల పవిత్ర జలాల అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు నశిస్తాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని, వ్యాపార వృద్ధి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇంతటి మహత్తరమైన వేడుకను మన కళ్ళారా చూడడం మన పూర్వజన్మ సుకృతం.
सहस्रधारेण यावत्यं पवित्रं शताध्यावकं विरण्मयं तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्म मुनीमहे इन्द्रस्य निधे శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ తిరుపతి నగర్ ఆలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారండి. కొన్ని విషయాలు బ్రహ్మోత్సవాల గురించి మనతో షేర్ చేసుకుంటారు. నమస్కారం అండి. నమస్తే మేడం. జై శ్రీమన్నారాయణ. నేను దేవాలయ చైర్మన్గా 2025 జూన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నా ఆధ్వర్యంలో 2వ బ్రహ్మోత్సవాలు దేవాలయం మొత్తం 24వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కలశ పూజతోటి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 5వ తారీఖు వరకు రోజు హోమములు, నిత్య స్వామివారి పూజలు, గరుడ పూజ, స్వామివారి కళ్యాణము, సామూహిక వ్రతాలు, అన్నదాన కార్యక్రమం లాంటివన్నీ కూడా ఈ 5 రోజులు మేము నిర్భయంగా జరుపుతున్న మా కమిటీ వాళ్ళతో నిర్ణయించడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ టెంపుల్లో మేమంతా సభ్యులుగా ఉంటూ దినదిన అభివృద్ధిలో టెంపుల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్తీక పౌర్ణమి నాడు వ్రతాలతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అన్నదాన కార్యక్రమము, కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీరామనవమి మెయిన్ ఫెస్టివల్స్లో కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ దినదిన అభివృద్ధిలో మేమంతా పాలు పంచుకుంటూ స్వామివారి ఆశీస్సులకి కృప అవుతున్నాము. అలానే ఈ వారం రోజులు భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని మేము అందించే భోజన తాంబూలాలు స్వీకరించాలని కోరుకుంటూ మీ దేవాలయ చైర్మన్ దేవరం లింగారెడ్డి. ఈ ఆలయ చైర్మన్, ప్రధాన కార్యదర్శి, అలాగే కోశాధికారి, ధర్మాధికారి అందరూ మనతో పాటు ఉన్నారండి. వారు కూడా ఈ బ్రహ్మోత్సవాల గురించి కొన్ని విషయాలు మన వ్యూవర్స్ అందరికీ షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీ కొద్దిగా బ్రహ్మోత్సవాల గురించి, ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మా వ్యూవర్స్తో మీరు షేర్ చేసుకోండి. గడ్డి అన్నవర క్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం దిల్సుఖ్ నగర్లో ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సత్యనారాయణ స్వామి దేవస్థానం అంటే గడ్డి అన్నవర క్షేత్రమే. అక్కడ అన్నవరంలో ఎంత ప్రసిద్ధిగాంచిందో ఆంధ్రాలో అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాన్ని మన తెలంగాణలో తీసుకురావడం అనేది మా ట్రస్ట్ బోర్డు ఒక ఇది సంతోషకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రానికే ఇది ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రతి నిత్యం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. వారాలు వర్జాలు ఏమీ లేవు, ప్రతి నిత్యం జరుగుతాయి. కాబట్టి ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ప్రతి నిత్యం కూడా 3 బ్యాచ్ల రూపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా మే, జూన్లో వచ్చే ఈ బ్రహ్మోత్సవాలు ఈసారి అధిక మాసం రావడం వల్ల జూన్, జూలైలో వచ్చింది. అందుకు అదే అధిక మాసం వల్ల ఈ ఏర్పాట్లు ఇంకా ఎక్కువగా చేయడం జరిగింది. అందులో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 2వ పుష్కరంగా ప్రసిద్ధిగాంచి ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిష్ట కార్యక్రమాలతో లాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు 108 వెండి కలశాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఏటా రాదు. ఈసారి పుష్కర ఇది కాబట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు వరకు నిర్వహించబడుతుంటాయి. అలాగే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఉదయం హోమాలు ఉంటాయి. 3వ తారీఖు సాయంత్రం కళ్యాణం, తర్వాత 4వ తారీఖు స్వామివారి వ్రతం, అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత 5వ తారీఖు నాడు శతఘటాభిషేకం జరుగుతుంది. అలాగే శిఖర అభిషేకం కూడా జరుగుతుంది. అందుకు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. యావత్ భక్త కోటికి
ప్రణామములతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి లలితానగర్ దిల్సుఖ్ నగర్ నుంచి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్న ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ చక్లం రమణయ్య. మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడే మా అధ్యక్షుల వారు కోశాధికారి గారు వివరాలన్నీ తెలిపారు. ఇటువంటి బ్రహ్మాండమైన 24 వసంతాల పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా బ్రహ్మోత్సవ కార్యక్రమం లోక కళ్యాణం కోసం జరుగుతుంది. బోలో వీర వెంకట సత్యనారాయణ స్వామికి. ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఒక దేవస్థానం ప్రతిష్టాపన జరిగి 24 సంవత్సరాలు రెండో పుష్కరం చేసుకుంటున్నాము. ఈ రెండో పుష్కరంలో ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క దాతకు, అందరికి కూడా మా యొక్క టెంపుల్ నుంచి ఆహ్వానం పలుకుతున్నాము. నా పేరు ఊరా నరసింహగుప్తా, టెంపుల్ అడ్వైజర్ను మాట్లాడుతున్నాను. కాబట్టి అందరూ కూడా ఇదే మా ఆహ్వానము. అందరూ కూడా వచ్చి ఈ యొక్క 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి పుణ్యతులు కావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇదే మా యొక్క ఆహ్వానము. ఈ టెంపుల్ యొక్క ప్రతిష్టాపన జరిగి 24 సంవత్సరాలు. ఇక్కడ ఎన్నో మహత్యాలు, స్వామివారిని కోరుకునే ఎన్నో కోరికలు నెరవేరినాయి భక్తులకు. తర్వాత డైలీ కథలు ఉంటున్నాయి. ఉదయము 3 బ్యాచ్లతో ప్రకారంగా చేసుకుంటాము. కార్తీక మాసంలో డైలీ 100, 150, 200 మంది చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు 1500 మంది వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా పౌర్ణమి నాడు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వేంచేసి అన్నవరం తర్వాత ఇదొక అన్నవరం, గడ్డి అన్నవరంగా పేరు ప్రతిష్టాపన వచ్చింది. కాబట్టి ఇది తెలంగాణ అన్నవరంగా భావించి మీరందరూ కూడా ఈ యొక్క అక్కడ ఏ విధంగానైతే వ్రతాలు చెప్తారో ఇక్కడ కూడా అదే ప్రకారంగా వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికంటే కూడా చెప్పడానికి ఇది కాదు, కానీ చాలా మా యొక్క వేద బ్రాహ్మణులు చాలా మంచి ఇదితో చాలా 2.5 గంటలు 2.5 గంటలు ఈ యొక్క వ్రతాలు జరిగి మీకు అందరికి కూడా ఇది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని దర్శించుకొని ఇది కావాల్సిందిగా కోరుకుంటూ ఇదే మాకు ఆహ్వానంగా భావించాం. అదృశ్యో వ్యక్త విశిష్ట విశ్వభాగో మహేంద్ర అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణభూవ సుగానజ అపాని సతిష్ఠిత శూరశూరధరేశ్వర అనుకూల శతావతి పద్మి పద్మ నివేశన అతుల శరభూమి మా సమేత్నో అమీనవి సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవైశ్వో దేవపుత్ర Ah
गोत्रवद्भुस्यां लक्ष्मीनारायणावेश्यां श्रीमद्देवादिनाध्यायां कटिबालगोत्रवद्भुस्यां सत्यनारायणावेश्यां श्रीधरदानाध्यायां उत्कालगोत्रवद्भुस्यां लवदेनादो गजाश्वमुखसेविता सन्नारायणानन्दप्रभाकरसमप्रभः पारणैकेशो विश्वरक्षणपरायणः भक्तान्तराय वन्दे आर्याय कृपयामि ओयानिकस्नानो ओम नमो इष्टामयो भवसारो भवतेतराय नमः रामाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः विश्वक्सेन भगवान् की जय वासुदेवोऽन्याहारं करिष्ये शरणं पवित्रमिति भूमिं सम्प्रोक्ष्य ॐ शरणं पवित्रं विरलं वराणयेन बोधतरति निष्कुलानि भवैमि ॐ यवासवासात् परिवेदागात्तं श्रेयान् भवति शायवान् जलं शोषयामि दाहयामि प्लावयामि श्रीगुरुभ्ये नमः अमृते करोमि आधाराणि पद्मान्तं योगपीठं परिकल्प्यामि सुदर्शनाय नमः प्रणामा स्वाहा चक्राय स्वाहा हृदयाय नमः चक्राय स्वाहा चक्राय स्वाहा चक्राय स्वाहा चक्राय स्वाहा चक्राय स्वाहा अस्त्राय प्रत्येकं कर्तव्यं समर्पयामि
ఇంకా సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలో వైదిక ప్రక్రియలు మరింత శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మరియు శ్రీ విశ్వక్సేన ఆరాధన, సాయంత్రం వేళ భక్తులందరూ కలిసి చేసిన విష్ణు సహస్రనామ స్మరణతో ఆలయం అంతా కూడా పులకించిపోయింది. విఘ్న నివారకుడైన విశ్వక్సేనుడికి ప్రత్యేక ఆరాధన చేశారు. ఉత్సవాలన్నీ నిర్విఘ్నంగా సాగాలని రక్షాబంధనం కార్యక్రమం కూడా జరిపారండి. అనంతరం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలైన అంకురార్పణను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ అంకురార్పణం చాలా చాలా విశేషమైనదండి. అంకురార్పణం అంటే విత్తనాలు వేడుక అని అర్థం. బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా ఫలవంతంగా జరగాలని పూజల్లో మట్టి కుండీల్లో నవధాన్యాలు వేసి మొలకెత్తించే కార్యక్రమం అండి ఇది. కొత్త ప్రారంభానికి శ్రేయస్సుకు సూచికైన ఈ ఘట్టం భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఇంకా గరుడ దేవుడి ప్రతిష్ట, అలాగే ధ్వజపట సేవలు చాలా చాలా ఘనంగా వైభవంగా 2 కళ్ళు సరిపోనంత వైభవంగా జరిగాయండి. ఆఖరిగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేయడంతో మొదటి రోజు వేడుకలు అత్యంత విజయవంతంగా ముగిశాయి.
చూశారుగా భక్తులారా, మొదటి రోజు బ్రహ్మోత్సవాల వైభవం ఎంత అద్భుతంగా సాగిందో. రాబోయే రోజుల్లో జరిగే గరుడ ఇష్టి, సుదర్శన ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి హోమాలు, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం వంటి విశేషాలను కూడా మన ఛానల్లో ప్రసారం చేస్తున్నాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.